నమస్కారం అండి సాధకులారా. సాధన ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి ఒక్క సాధకుడు కూడా సాధన ద్వారా ఆలోచన రహిత స్థితిని చేరుకుని ధ్యానాన్ని అనుభూతి చెందాలని, ధ్యానం ద్వారా ఆత్మ అనుభవాన్ని పొందాలని, ఆత్మ అనుభవం ద్వారా పరమానంద స్థితిని చేరుకోవాలని కలలు కంటూ ఉంటాడు. కానీ తన యొక్క ఇంద్రియాలు తనపైన అధికంగా ప్రభావం చూపించడం ద్వారా తను ఏదైతే స్థితిని పొందాలనుకుంటున్నాడో ఆ స్థితిని పొందలేకపోతున్నాడనే విషయాన్ని సాధకుడు గుర్తించలేకపోతున్నాడు. సాధకుడు ఉన్నతమైన స్థాయికి చేరుకునివ్వకుండా సాధకుడి పైన అధికంగా ప్రభావం చూపించేది తన యొక్క ఇంద్రియాలే. ఎప్పుడైతే మన యొక్క ఇంద్రియాలని మన యొక్క వశం చేసుకుంటామో అప్పుడే సాధనలో మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. అయితే మన యొక్క ఇంద్రియాలని మన యొక్క వశం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, సాధన ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ ప్రాణాయామం ద్వారా మనం అనుకున్నది అనుకట్లుగా మనం సాధించగలం అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఏదైతే క్రియాయోగ క్లాసెస్ని అందజేస్తున్నానో దానికి సంబంధించి ఫ్రీ డెమో క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను. ఈ ఫ్రీ డెమో క్లాసెస్ ద్వారా మనకు వస్తున్న రకరకాల ఆలోచనల నుండి పూర్తిగా బయటపడి ధ్యాన స్థితిని ఎలా అనుభూతి చెందాలి, తద్వారా ఉన్నతమైన స్థాయికి ఎలా చేరుకోవాలి అనే విషయాలను చెప్తూ సాధనా మార్గాన్ని అందజేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. అయితే ఈ యొక్క సాధకుడి పైన ఇంద్రియాల యొక్క ప్రభావం ఎలా ఉంటున్నాయి అనే విషయాన్ని మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన యొక్క ఇంద్రియాలకి అనేక రకాల కోరికలు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి. మన యొక్క చూపు ఒక అందమైన దృశ్యాన్ని చూడాలని కోరుకుంటుంది. మన యొక్క చెవులు ఒక అద్భుతమైన శబ్దాన్ని వినాలనుకుంటుంది. నాలుక ఒక రుచికరమైన ఆహారాన్ని తినాలనుకుంటుంది. అలాగే మన యొక్క దేహం ఒక అద్భుతమైన స్పర్శని అనుభూతి చెందాలనుకుంటుంది. మనం అధికంగా మాట్లాడాలనుకుంటాం, మనకు ఫీలింగ్స్ పెంచుకోవాలనుకుంటాం. ఈ విధంగా మన యొక్క 5 జ్ఞానేంద్రియాలు కూడా అనేక రకాల కోరికల ద్వారా మనల్ని చుట్టుముట్టడం జరుగుతుంది. మన ఇంద్రియాలు ఈ విధంగా మనల్ని ఒక పక్కగా లాగేస్తుంటాయి. అయితే ఇంద్రియాలు ఎందుకు ఈ విధంగా పనిచేస్తున్నాయని మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇంద్రియాలు మన యొక్క మనసు యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. మనసు ఎప్పుడైతే ప్రపంచం వైపుగా పరుగులు తీస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా ఇంద్రియాలు ఇన్ని రకాలుగా కోరికల్ని కోరుకోవడం జరుగుతుంది. అయితే మనసు ఎందుకు మనం చెప్పినట్లుగా వినదు, అనేక రకాల ఆలోచనల చుట్టూ ఎందుకు తిరుగుతుందంటే మన యొక్క బుద్ధి అనేది సరైన క్రమంలో వీక్షించకపోవడం వల్ల మనం ఈ యొక్క స్థాయిలో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మన యొక్క బుద్ధి అనేది వీక్షించడం జరుగుతుందో అప్పుడే మన యొక్క మనస్సు ద్వారా ఇంద్రియాలు మన యొక్క ఆధీనంలోకి రావడం జరుగుతుంది. అయితే ఇవి మన యొక్క ఆధీనంలో రావాలంటే ఏం చేయాలి? మనకు క్రియాయోగ సాధనలో అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్ని అందజేయడం జరిగింది. ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ అనేది మన యొక్క ఇంద్రియాలని, మన యొక్క మనస్సుని, మన యొక్క బుద్ధిని వీక్షించే విధంగా చేయడం జరుగుతుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన యొక్క శరీరంలో 72,000 నాడులు అలాగే చక్రాస్ ఉండడం జరిగింది. వీటిలో అధికంగా బ్లాకేజెస్ ఉండడం వల్ల, చక్రాసులో ఓవర్ ఎనర్జీస్ ఉండడం వల్ల, అలాగే మనం ఈ జన్మలో చేసుకున్న కర్మ యొక్క ఫలితం, గత జన్మలో చేసుకున్న కర్మ యొక్క ప్రభావం వల్ల ఇవి అధికంగా మనలో కొన్ని విషయాలకి ఆకర్షితులయ్యే విధంగా ప్రభావం చూపించడం జరుగుతుంది. తద్వారా మనం ఈ యొక్క ఇంద్రియాలకి బానిసలు అవ్వడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఈ 72,000 నాడుల్లో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవి పూర్తిగా క్లీన్ అవ్వడం జరుగుతుంది, చక్రాస్తో సహా. అలాగే చక్రాస్లో ఓవర్ ఎనర్జీస్ ఉండడం వల్ల మీకు అధికంగా కోరికలు కలగడం, మీ శరీరం అనేది స్టేబుల్గా ఉండదు. కాబట్టి ఆ యొక్క చక్రాసులో ఉండే ఎనర్జీస్ని పూర్తిగా ఇది తగ్గించి మీ యొక్క శరీరంలో ఉండే ఆరాకి, అంటే మీ యొక్క ఆరాకి సమతుల్యం చేయడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క ఇంద్రియాలు అనేవి మీ యొక్క ఆధీనంలోకి రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క మనసు అనేది మీరు తీసుకుంటున్న శ్వాస యొక్క విధానం ద్వారా అది
మీ పైన ప్రభావం చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మీకు అధికంగా కోపం వచ్చినప్పుడు మీరు తీసుకునే శ్వాస క్రమం అనేది ఒక రకంగా ఉంటుంది. అది బాధపడుతున్నప్పుడు మీ శ్వాస క్రమం అనేది మరో రకంగా ఉంటుంది. అంటే మీ యొక్క మనస్సు మీ యొక్క శ్వాసలో మార్పుని తీసుకొని వస్తుంది. అలాగే మీరు మీ యొక్క శ్వాసలో మార్పుని తీసుకుని రావడం వల్ల మీ యొక్క మనసుని మీరు మీ యొక్క ఆధీనంలోకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మన యొక్క శ్వాస క్రమం అనేది పూర్తిగా నెమ్మదించడం జరుగుతుంది. అది ఒక క్రమ పద్ధతిలో మనం తీసుకోవడం ద్వారా పూర్తిగా మనసుని మన యొక్క ఆధీనంలోకి మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన యొక్క బుద్ధిలో మనం ఈ జన్మలో చేసుకున్న రకరకాల కర్మల వల్ల, గత జన్మలో చేసిన కర్మల వల్ల పూర్తిగా అది కొన్ని మలినాలతో కప్పబడి ఉంటుంది. ఉదాహరణకి ఒక అద్దం పైన కొన్ని సంవత్సరాల నుండి కాస్త డస్ట్ పడినట్లయితే ఎలాగైతే మనం చూసుకోగానే మన ఫేస్ ఎలాగైతే కనిపించదో అలాగే ఈ బుద్ధి అనేది గత జన్మల నుండి ఈ జన్మల నుండి పోగేసుకున్న కర్మ వల్ల అవి పూర్తిగా వీటిపైన ఒక పొరల ఏర్పడిపోవడం వల్ల బుద్ధి అనేది వీక్షించదు. ఎప్పుడైతే మీరు ఈ యొక్క ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అప్పుడు ఈ యొక్క బుద్ధిని చుట్టుకొని ఉన్న కర్మ అంతా కూడా నాశనం అయిపోవడం జరుగుతుంది. ద్వారా మీ బుద్ధి అనేది వీక్షించడం జరుగుతుంది. అప్పుడు మీరు జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని పొందడం జరుగుతుందో ఆటోమేటిక్గా మీరు ఆత్మ అనుభవాన్ని పొందుతారు. మీలో వస్తున్న రకరకాల ఆలోచనలు పూర్తిగా శూన్యం అవుతాయి. మీరు ధ్యాన స్థితిని చేరుకుంటారు. తద్వారా ఆత్మ అనుభూతిని మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా మీరు అనుకున్న స్థాయిని మీరు చేరుకోగలరు. అయితే ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ అనేది గురుముఖంగానే తీసుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకి మీరు ఎప్పుడు కూడా కార్ డ్రైవింగ్ అనేది చేయలేదండి. చేసినా సరే పెద్దగా మీకు డ్రైవింగ్ రాదు, ఏదో కాస్త కోస్త నేర్చుకున్నారు, పూర్తిగా మీకు రూల్స్ తెలియదు. అటువంటిప్పుడు మీరు హైవే మీద ఒక 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మీకు పూర్తిగా ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలియకుండా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే రకరకాల ఇబ్బందులు రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ యొక్క కర్మ అనేది దగ్ధం అవ్వడం జరుగుతుంది. అలా దగ్ధం అయ్యేటప్పుడు రకరకాల విషయాలు మీ పైన ప్రభావం చూపిస్తాయి. ఆ చూపించేటప్పుడు వాటి నుండి ఎలా బయటపడాలనే నాలెడ్జ్ అనేది గురువు ఆల్రెడీ అనుభూతి చెంది గురువుల ద్వారా తెలుసుకోవడం వల్ల వారు ఒక స్థితిని చేరుకొని ఉంటారు. కాబట్టి వారి యొక్క సలహాలు తీసుకోవడం వల్ల మీకు తర్వాత స్థాయిలో ఇటువంటి అనుభవాలు వస్తాయి. ఏ విధంగా ఇబ్బంది పడతారని వారికి అనుభవంలో ఉన్నారు. కాబట్టి మీకు గైడెన్స్ ఇస్తూ మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మీకు మీరుగా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ సమస్యల్లో మీరు పడడం జరుగుతుంది. డ్రైవింగ్ రాకుండా మీరు హైవేలో డ్రైవింగ్ చేస్తున్నట్లుగా. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి సాధనల విషయంలో. కాబట్టి గురుముఖంగానే ఏ సాధనైనా మనం ప్రాక్టీస్ చేయాలి. గురువు ద్వారానే ఏ విషయాన్నైనా తెలుసుకున్నప్పుడే మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోగలం. ఓకేనండి, మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సాధన చేస్తున్న ప్రతి ఒక్క సాధకుడికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. తద్వారా వారికి సాధనలో ఉండే రకరకాల సందేహాలు నివృత్తి అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.